కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగో తారీఖు కౌంటింగ్ తర్వాత ఎన్డీఏ విజయకేతనం ఎగరవేయడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. సభవరం మండలం మంగళి గ్రామంలో పిడుగుపడి దగ్నమైన పశువుల పాకలు. సుమారు 2 లక్షల నష్టం జరిగిందంటూ బాధితులు ఆవేదన. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జిల్లా స్థాయి పోటీలు. హాజరైన 73 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు. తిరుమాలి గ్రామంలో దళితులపై దాడులకు ప్రయత్నించిన భూస్వామి మరియు అతని అనుచరుడు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు నిరసన. నాలుగో తారీఖు కౌంటింగ్ తర్వాత ఎన్డీఏ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సీఎం రమేష్ అన్నారు. అన్ని సర్వేలు కూటమి విజయం తథ్యమని చెబుతున్నాయని, ఆ ప్రపంచం మీరు చూస్తారని, సునామీ కంటే పెద్ద స్థాయిలో మా విజయం ఉంటుందన్నారు. అనకాపల్లిని ఉత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా మారుస్తానన్నారు. ఇక ప్రభుత్వం రాగానే మరొకసారి చిన్న ప్రత్యర్థులు లెక్కలు తేల్చడం ఖాయమని అన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్నాయి. ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది. ఏది ఏమైనా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాకు ఏదైతే మేము ప్రజలకు చెప్పాలనుకున్నది మీడియా ద్వారా చేరవేశారో మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్లో అందరూ కూడా, మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసి ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు, ఓపికగా ఉండాలి. కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయిన వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సభవరం మండలంలో మంగళి గ్రామంలో పిడుగుపడి 2 పశువులు షాక్కు దగ్నమవగా
ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరొక 3 ఆవులు ప్రాణాలతో బయటపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళి గ్రామానికి చెందిన కందా కనకరాజు, కందా సింహాచలం అనే రైతులకు చెందిన పశువుల పాకలు రాత్రి పశువులు కట్టి గ్రామంలో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అదే రాత్రి బీభత్సంగా పడిన ఉరుములు మెరుపులతో పడిన పిడుగులు కందా కనకరాజు, సింహాచలం పశువుల పాకలపై పడి కాలిపోయాయి. ఇక కనకరాజు ఉదయం వచ్చి చూసేసరికి పశువుల పాకలు దగ్నమయ్యాయి. ఆవులు గాయాల పాలవడంతో అన్నదమ్ములు ఇద్దరు కన్నింటి పర్యంతమయ్యారు. పశు వైద్యులకు సమాచారం అందించగా వైద్యులు హుటాహుటిన పశువుల వైద్యులకు సేవలు అందించారు. ఇక బాధితులు మాట్లాడుతూ 3 ఆవులు ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ సూడావు పరిస్థితి విషమంగా ఉందని వాపోయారు. ఇక సుమారు 2 లక్షల నష్టం జరిగిందని ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని ఎంపీటీసీ గౌరరాజ్ అన్నారు. వచ్చి మరి ఆవులు తీసుకొచ్చి పాకలు కట్టాను. పాకలు కట్టుకొని మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తెల్లవారుసరి వచ్చేసరికి మరి పిడికి పడిపోయి 2 పాకలు కాలిపోయి ఒక ఆవుకి కొద్దిగా గాయాలయ్యింది. మిగతా ఆవులు తెంపుకొని బయటకు పోయి. ఆ ఆవు బ్రీడ్ అంటే బీడు అది చెప్పు గ్రాస్ బీడి సార్. ఆవు సూలుతో 8 నెలలు చూడండి. కాదు, అది జేఎఫ్ ఏదో చెప్తారు కదా, హెచ్ఎఫ్ సార్. ఎంత ఉంటుంది దాని ఖరీదు? సుమారు అది అంటే నాకు పెద్దగా ఐడియా లేదు సార్, మేపడం తప్ప కానీ మరి నాకు రేట్ ఐడియా ఒక 60,000 ఉంటుంది. ఉంటుంది సార్, సుమారు 60,000 అబవ్ ఉంటుంది సార్. సూలి ఆవు అంటున్నారు. సూలి ఆవు అండి, 8 నెలలు అండి. అది ఎంట పుట్టింది. 2 పాకలు కాలిపోయి తర్వాత కర్రలు కోసుకుని మిషన్ అటు పైన పెట్టాను. మరి ఇక్కడ అక్కడ ఉంటుంది కానీ మాకు అవసరానికి ఉపయోగపడుతుంది, అది కూడా కాలిపోయింది సార్. మొత్తం నష్టం ఎంత ఉంటుంది రాజు నుంచి చెప్పండి. వంగల ఎంపీటీసీ. నాకు విషయం తెలిసిన వెంటనే కందా కనకరాజు అనే అస్సాం మీ పాకలో కాలిపోయిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. అయితే రాత్రి దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో ఈ వంగల గ్రామంలో కందా కనకరాజు అనే వ్యక్తి యొక్క 2 పాకలు పూర్తిగా ధ్వంసం కాలిపోవడం జరిగింది. అలాగే అందరూ ఆ సాల్లో సుమారు 4 ఆవులు ఉండేవి. ఎప్పుడైతే ఈ అగ్గి పాక కావడం మొదలుపెట్టిందో ఆవులు తనంతట తన కన్నీళ్ళు తెంపుకొని బయటికి రావడం జరిగింది. అందులో ఒక ఆవు పూర్తిగా గాయాల పాలయ్యింది. చాలా దురదృష్టం. ఎన్నడూ లేని సంఘటన రాత్రి పడిన ఈ పిడికిలకి మరి ఇక్కడ జరగడం దురదృష్టంగా భావిస్తున్నాను. మరి దాని విలువ అయితే సుమారు అక్కడ ఒక కర్రల కోసి మిషన్ కానీ ఆవులు కానీ సుమారు పాకలు కానీ సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే ఆవులతో కలిపి 2 లక్షల రూపాయలు విలువ చేసే నష్టం జరిగింది సార్. దీన్ని మేము దురదృష్టం సంఘటనగా డిమాండ్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేస్తున్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహిత అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, కుకుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులందరూ విజయం సాధించడం ఖాయమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము కోడి కూస్తూ ఉంటుంది. అలాగే 7 రోజులైతే లేవాలని శ్రద్ధ పెట్టారండి. ఆ రోజు లేవాలని పడుకున్నాడంటే ఇక ఒక రోజు ఉంది మనమే యజ్ఞం భగ్నం చేయాలన్నారు. ఆ భీష్ముడికి ఆయన స్వయంగా కోడి అవతారం దాచాడు. అర్ధరాత్రి అయ్యేసరికి పరమశివుడే కోడి రూపంలో రోజు పరిస్థితి విని తెల్లవారుజాము అయిందేమో కోడి కూర్చుని యజ్ఞం అయిపోయిందేమో 7 రోజులు అయిందేమో ఆయన అప్పుడు ఆయన సంపాదించారు. రాజద్వారే రాజకీయ సర్వదా సమస్త కార్య అంశాభివృద్ధిరస్తు పునర్దర్శన. దక్షిణతః ప్రాంచం చతుర్హోతారం పశ్చాదుతంచం పంచహోతారం ఉత్తరతః ప్రాంచగో షడ్హోతారం ఉపరిష్టాత్ ప్రాంచగో సప్తహోతారం హృదయంజోగౌ శివజ్ఞశ్చ యథావకాశం గ్రహాను యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం వృణాశ్చ సర్వాః స్కైతా దేవతాః ప్రీతాః భీష్టా భవంతు. కూటమి అభ్యర్థి అనకాపల్లి ముందుగా రాజ్యసభ మెంబర్ అయిన, అందులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకుడు వారి శ్రీమతి, వారి కుటుంబం అందరూ కూడా మన పురోహితిగా అమ్మవారిని
వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన పిఠాపురం వచ్చి స్వామివారిని దర్శించుకొని కూటమి ప్రభుత్వం రావాలని, ప్రజల సంక్షేమం కూటమి ప్రభుత్వం సాధ్యం అని చెప్పి స్వామివారిని ఆశీస్సులు కోరుకుంటూ కూటమి ప్రభుత్వం విజయం కోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మరి వెంకటేశ్వర స్వామి గుడిలోని, అదేవిధంగా పురోహితిగా అమ్మవారి గుడిలోని చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనదని జిల్లా అటవీ సంరక్షణాధికారి ఎస్ భరణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం నాడు స్థానిక అడ్వాన్స్ ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల శ్రీనగర్ కాకినాడ నందు జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు నిర్వహించారు. 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు పర్యావరణంపై వ్యాస రచన, చిత్రలేఖనం, వృక్కుత్వం, విచిత్ర వేషధారణ, ఏకపత్రాభినయం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలో ఉన్నటువంటి 73 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కో, విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ సంరక్షణాధికారి ఎస్ భరణి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఇక విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంకేతిక మండలి, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా విబిఆర్ చారిటబుల్ ఫౌండేషన్, ముఖ్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆ రోజు ఏదో నిర్వహించడమే కాకుండా ఒక వారం రోజుల పాటు ప్రజల్లోని విద్యార్థులను అవగాహన కల్పించడానికి ఈ అటవీ శాఖ ఆధ్వర్యంలోని, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 72 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక 8 గంటల నుంచి స్టార్ట్ చేసాం. 10 గంటల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మోనో యాక్షన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఈ పర్యావరణ పట్ల స్పృహ కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన డిఎఫ్ఓ మేడం గారు, భరణి మేడం గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరిలో కూడా. అదేవిధంగా మేము కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎన్నికవుతుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్గా 4వ తారీఖున ఎన్నికవుతున్నారు కాబట్టి 5వ తారీఖు నుంచి వాళ్ళ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలిగితే భవిష్యత్ తరాలని బాగుంటుంది. ప్రజెంట్ టెంపరేచర్ అనేది నిన్న నాగపూర్లో 54 డిగ్రీల సెంటిగ్రేడ్కి పెరిగింది. ఒక 5-6 సంవత్సరాల్లో 60 డిగ్రీల సెంటిగ్రేడ్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డు అన్నీ కూడా భారతదేశంలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్లాంటేషన్. సో ప్లాంటేషన్ అనే దాన్ని ప్రతి ఒక్కరిలో కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ భరణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. జూన్ 5th అనేది మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ డేకి కోసం ఇప్పుడు June 2 నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళ ఇనిషియేటివ్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. కాకినాడలో ఉన్న స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా 10th స్టాండర్డ్ దాకా కూడా ఇన్వాల్వ్ చేసి పెయింటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ ఇలాంటిది చేశాం. దీనికి ఇంపార్టెన్స్ ఏమి అనుకుంటే, ఫస్ట్ మనకు ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసు. బట్ పిల్లలకి ఎంత దాకా ఇది అన్నీ రీచ్ అయింది, వాళ్ళకు ఏమి దీనివల్ల మనం చెప్పగలుగుతాం, ఈ డేకి ఇంపార్టెన్స్ ఏమి చెప్పగలుగుతాం, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మన వరల్డ్ని ఎలా కాపాడుతారు, దానికోసం ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. దాని నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఇనిషియేటివ్ తీసుకొని కాకినాడలో చాలా అద్భుతంగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. బాగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఈగర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా 1973లో ఫస్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అండర్ UNEP అప్పుడే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది June 5 డిసైడ్ అయింది. ఇప్పుడు 50 years ఓవర్, వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద 51st year. అప్పుడు ఏమి ప్రాబ్లం మాట్లాడామో ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇప్పుడు దాకా తగ్గిందా అంటే లేదు. వీఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ డే బై డే. దీనికి ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇప్పుడు కాకినాడలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసుకుని అందరూ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం మన దాకు ఏం చెయ్యగలుగుతాం ఈ ఎన్విరాన్మెంట్కి. కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో ఆచార్య వినోబాబా బోధన బోర్డు పేదలకు ఇచ్చిన పట్టాల ప్రకారం సాగులో ఉన్న దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడులకు ప్రయత్నించిన భూస్వామి వాగు గుణేశ్వరరావు అనుచరుడు వరుపుల
వీరబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఇలేశ్వరం పోలీస్ వారికి మండల తహసీల్దార్ వారికి రిపోర్ట్ ఇచ్చి 10 రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదంటూ సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీకి తీవ్రంగా ఖండించారు. ఇక తిరుమలి గ్రామంలో ఆచార్య వినోబాబా యజ్ఞవారి భూదాన భూమిని పేదలైన దళితులకు ఇవ్వడం జరిగింది. ఇక ఆ భూమిని ఒకే కుటుంబంలో బినామీ పేర్లు పెట్టి ఆ భూమిని వ్యాపారం మార్చుకుంటూ కొంత భూమిని అమ్మకంగా మరికొంత భూమిని ఇండ్ల స్థలాలకు రియల్ ఎస్టేట్ చేసిన గణేశ్వరరావుపై ప్రభుత్వ వారు తగు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇక పట్టా హక్కుదారులైన దొమ్మేటి లక్ష్మి, పారేపిల్లి అరజమ్మలపై కులం పేరుతో తిట్టి దాడికి ప్రయత్నించిన భూస్వామి వాగు గుణేశ్వరరావు తన అనుచరులు వరుపుల వీరబాబుపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమం సిపిఎంఎల్ వినోద్ మిశ్రా, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ దళిత నాయకురాలు దొమ్మేటి లక్ష్మి, పారేపల్లి అర్జమ్మ, బోండాల పార్వతి, బొల్లం చిట్టమ్మ, సాకా రోజమ్మ, బత్తుల జయమ్మ, కోసి అంజమ్మ, వాతాడ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దొమ్మేటి లక్ష్మి అండి, మాది తిరుమల అండి. మేము భూదామ భూముల మీద మేము పట్టాలు ఉన్నాయండి, మాకు సొంత పట్టాలు ఉండగా సరే కానీ మేము భూముల కాడికి వెళ్తుంటే మీరు రావద్దాలని కులాన్ని పేరు చెప్పి కూడా మమ్మల్ని చాలా తిట్టడం జరిగిందండి. ఆయన మేము కంప్లైంట్ చేసామండి, 10 రోజులు అవుతుందండి, కానీ ఏ చర్య తీసుకోలేదండి పోలీసు వారు. ఎంఆర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి, మరి మమ్మల్ని ఏం పెట్టించుకోలేదండి. ఇగో మరి ఎలక్షన్ బోర్డు గురించి ఆఫ్ చేశారండి. ఇగో 10వ తారీఖుకి మరి మాకేం న్యాయం జరగలేదండి. మరి పోలీసు వారు కానీ మరి ఎంఆర్ ఆఫీస్ వారు కానీ మాకేం న్యాయం జరపలేదండి. మేము 10వ తారీఖు కానీ మేము ధర్నా చేస్తామండి. మాకేం న్యాయం జరగలేదండి. మరి ఎన్నాళ్ళు మేము లేబర్ రోడ్డు మేము పడతామండి. కూలి పని చేసుకుంటేనే మాకు గడిచే ఇది కాదు. మేము కష్టపడే వాళ్ళమండి. మేము ఎన్నాళ్ళు సెంట్రల్ అంటే పోలీసు వాళ్ళ తిరుగుతామండి. మాకు త్వరగా గవర్నమెంట్ వారు పోలీసు వారిని కూడా మా న్యాయం తీర్చమని మేము వేడుకుంటున్నామండి. నా పేరు అర్జమ్మ అండి. నా పేరు పారిపల్లి అర్జమ్మ అండి. మాది తిరుమల అండి. మేము భూమి గురించి భూదాన బోర్డు గురించి భూమి గురించి అప్పుడే మేము చాలా బట్టి పోరాడుతున్నామండి. తిరుమల గ్రామంలో ఆచార్య వినోబాబా భూదాన బోర్డు వారికి గత 15 సంవత్సరాల క్రితం వాగువారి కుటుంబీకులు ఆ భూమిని భూదానం బోర్డుకి రాసేశారు. ఆ భూదానం బోర్డు ఏంటంటే కొంతమంది పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండగా ఆ భూదానం బోర్డుకి తెలియకుండా వాగువారి కుటుంబీకులు బినామీ పేర్లు పెట్టి వాగు గుణేశ్వరరావు అనే భూస్వామి కొడుకు బినామీ పేర్లు పెట్టి అతను ఆ భూమిని ఏం చేస్తున్నాడంటే వ్యాపారంగా మార్చుకున్నాడు. ఆ భూమి ఏంటి అనేటప్పటికీ కొంత భూమిని ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కొంత భూమిని అమ్మకం కూడా చేయడం జరిగింది. మిగతా భూమిని పన్నులకు ఇచ్చుకుంటూ అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఏంటండి వాళ్ళ కుటుంబుల భూదానం కింద భూదాన బోర్డుకి దానం ఇచ్చేశారు. మళ్ళా అదే భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుని ఒక బినామీ పేరు వరుపుల రాజులు చనిపోయాడు, వాడు కొడుకుని పెట్టుకుని ఇప్పుడు ఆ భూమిని అంతా కూడా వ్యాపారం చేస్తా ఉన్నారు. దీన్ని భూదాన బోర్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారికి తెలియపరచగా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు ఈ యొక్క దళితులందరికీ కూడా 19 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది, హక్కులు కల్పించడం జరిగింది. ఆ భూమిలోకి వెళ్తా ఉంటే ఆ యొక్క వాగ్ గుణేశ్వరరావు చంపేయండి, నేను చూసుకుంటాను, బెయిల్ మీద తీసుకొచ్చేద్దాం, దళితుల మాల యాదవులు మాదిగల యాదవులు అని ఆ వరుపుల రాజులు కొడుకులు ఎవరైతే ఉన్నాడో వీరబాబుని ఉసుకొలిపి అక్కడ వీళ్ళ మీదకి గొడవకు యుద్ధానికి పంపిస్తా ఉన్నాడు. మొన్న ఆ మధ్య 10 రోజుల క్రితం ఆ పొలంలో చంపడానికి ప్రయత్నించారు. ఇదేంటండి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని ఏలాసురం పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓకి తెలియపరిచి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళపై చర్యలు తీసుకోలేదు, అరెస్టు చూపించలేదు. నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోలీస్ బలగాలు రెడీ అయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిలువరించడానికి పోలీస్ బలగాలు సిద్ధమయ్యాయి. పోలీస్ సిబ్బంది స్టోన్ గార్డులు, బాడీ ప్రొటెక్టర్స్, అలాగే హెల్మెట్లు, లాఠీలు, రోప్లు, డ్రాగన్ లైట్ల దగ్గర ఉంచుకుని విధుల్లో పాల్గొన్నారు. ఇక అధునాతన ఆయుధాలు ధరించిన కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు వజ్ర, వాటర్ కెనాన్ వాహనాలు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక జనాలను చెదరగొట్టడం కోసం మొబైల్ పార్టీలు, సైక్లింగ్ ఫోర్స్, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాలకు సైరన్ తో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అల్లర్లు, గొడవలు, హింసాత్మక ఘటనల సమయాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వినియోగించే గ్యాస్ గన్లు, యాంటీ రైడ్ గన్లు, ప్లాస్టిక్ ఫిలెట్లు, ప్లాస్టిక్
క్యాట్రిడ్జిలు రిహార్సల్స్ సందర్భంగా ఉంచుతున్నాయి. ఇక నలువైపులా పోలీసులు నిఘా ఉంచారు. ఆర్జీఎఫ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక లోపలికి వెళ్లేవారు ఎన్నికల విధుల్లోకి సిబ్బంది అందులోనూ ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మీడియా వారిని సైతం అనుమతించలేదు. ఇక చుట్టూ ఉన్న ప్రజలకు పలు సూచనలు చేశారు. 4వ తేదీ రోజు బయటికి రాకుండా సంయమనం పాటించాలని, సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు 360 డిగ్రీల్లో పనిచేసేలా నలువైపులా ఉంచారు. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకే 3 అంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం, పర్యవేక్షణ చేయటం, అన్ని ఏర్పాట్లనే చూసుకోవడం జరుగుతూ ఉంది. మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజు 3వ తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి, ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకి శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్ళగడ్డ, నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. రెండో వైపు మనకి డోర్ను, పాణ్యం, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి ఇవి అన్ని కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి. ఆ వెహికల్స్ అన్ని కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది, దాంట్లో టీడీపీకి సంబంధించినవి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్. సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచొస్తారు. దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ, అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ, ఇంకోటి కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు. ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి. ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు. ఒకటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాలా. వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు. నంద్యాల బలిజ కాపు సేవా సమితి తరపున 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి పొందిన విద్యార్థులకు బలిజ కాపు సేవా సమితి తరపున 70 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు అందజేసినట్లుగా సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు బలిజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు అందజేసినట్లుగా తెలిపారు. అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి మాట్లాడుతూ జంబులన్న ట్రస్ట్ ద్వారా వర్ధనశెట్టి రాజారాం దంపతుల సహకారంతో మరియు దేదుర్ల రామచంద్రరావు, పడకండ్ల సుబ్రహ్మణ్యం, రావుసు సుంకన్న, మాజీ కౌన్సిలర్ కూరాకు రవి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులు వర్ధనశెట్టి రాజారాం, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులు చదువులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు దండే దస్తగిరికి అందజేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరము బల్యకబు సేవా సమితి తరఫున 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మున్ముందు కూడా దాతల సహాయ సహకారాలతో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. బల్యకబు సేవా సమితి తరఫున బలిజీలకు ఎలాంటి సమస్య వచ్చినా బల్యకాపు సేవా సమితి తరఫున అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నంద్యాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు 600కు 550 మార్కులు, ఇంటర్మీడియట్ లో చదివిన విద్యార్థులకు 1000 మార్కులకు 950 మార్కుల పైన వచ్చిన వారికి అవార్డ్స్ ఫంక్షన్ మా బలిజ కాపు సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పెద్దలందరూ వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది. సుమారుగా 70 మంది విద్యార్థులు మాకు నమోదు చేయడం జరిగింది. వారందరికీ కూడా వాళ్ళను సత్కరించి వారికి తగిన పారితోషికము మరియు మెమోంటో రూపంలో వారికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము చేయడం జరిగింది. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం నిర్విరామంగా సాగుతూ ముందుకెళ్తున్నాము. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదువుని వాళ్లకు ర్యాంకులు రావడంతో వాళ్ళకి ప్రోత్సాహం కింద మేము వృధాభక్తి సహాయంతో విద్యార్థులకు మేము ఈ చేయూతను అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాపన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి
కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా స్పెషల్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో గూడూరు సిఐ రమేష్ మీడియాకు తెలిపారు. బలిజ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వలన విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘ నాయకుడు సారంగం శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ అభ్యుదయ సేవా సంఘ నాయకుడు సారంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీకి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పేద విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా బలిజ విద్యా దీవెన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలోపేతం కావాలని, తద్వారా బలిజ కమ్యూనిటీలో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో దూరంగా కాకుండా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తామని, మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘ సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన 2వ కార్యక్రమం ఏంటంటే బలిజ విద్యా దీవెన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పిల్లలను కోరేది, మీరు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో మీకు అందరికీ అర్థమవుతుంది. అబ్దుల్ కలాం గారు చదువుకోవాలంటే డబ్బు లేకపోతే వాళ్ళ అమ్మని, నేను చదువుకోవాలమ్మా, నాకు ఫీజు కట్టు అని అంటే వాళ్ళ అమ్మ పెళ్లి నాటి పెళ్లి చీరను అమ్మి 2 రూపాయలకి అది ఇస్తే ఆయన పుస్తకాలు అయితే తెచ్చుకొని చదువుకున్నాడు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఇంటింటికి పేపర్ వేసి కష్టపడి పైకి వచ్చాడు. పైకి వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని, ఈ దేశ భద్రతను కూడా గుర్తులో పెట్టుకొని ఈ దేశం కోసమే పోరాడినాడు. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర పిల్లలు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 2వ వ్యక్తి వివేకానందుడు. వివేకానందుడి బోధనలో మీరందరూ కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశము, శరీరము అన్నిటి మీద కూడా ఆయన అనేక రకాలైన బోధనలు చేశాడు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత ఎన్డీఏ విజయ కేతనం ఎగరవేయడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. సబువరం మండలం మంగళి గ్రామంలో పిడుగుపడి దగ్నమైన పశువుల పాకలు. సుమారు 2 లక్షల నష్టం జరిగిందంటూ బాధితులు ఆవేదన. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జిల్లా స్థాయి పోటీలు. హాజరైన 73 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు. తిరుమాలి గ్రామంలో దళితులపై దాడులకు ప్రయత్నించిన భూస్వామి మరియు అతని అనుచరుడు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు నిరసన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.